అందుకే అధ్యక్ష అందరిని కోరుతున్నాం, దీనిపైన సాగునీటి సంఘాలు కూడా ఉన్నాయి. మీరు వాళ్ళని ఎప్పటికప్పుడు డ్రైవ్ చేయగలిగి రైతులు కూడా సమాయత్తం చేయగలిగితే సమర్థవంతమైన నీటి నిర్వహణ చేసి నీటి ఎద్దడిని పూర్తిగా నివారించే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ ప్రభుత్వ విధానం +3 పోస్ట్ మాన్సూన్, -8 ప్రీ మాన్సూన్, ఇది ఒక పాలసీ కింద పెట్టుకున్నాం. దీనికోసం అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దిశ, ఈరోజు ఈ విషయాలు మనం చూసినప్పుడు నేను ఒకటే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికక్కడ ఇప్పుడిప్పుడు దీనికి అవసరమైనటువంటి మెకానిజం పెట్టాం, టెక్నాలజీ అంతా కూడా ఇంటిగ్రేట్ చేశాం. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి రాబోయే రోజుల్లో రైతులకు పూర్తిగా అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని మరొకసారి ఈ శాసనసభ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మేము ఇచ్చే విధానాలను మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఒకసారి ఆలోచిస్తే దిశ, టెనెంట్ ఫార్మర్స్, ఓసారి టెనెంట్ ఫార్మర్స్ కూడా అంటే ఊహించిన దానికంటే ఎక్కువ పంట వేసేయడం, ఒక్కొక్కరు 40 ఎకరాలు 30 ఎకరాలు వేసేయడం, దీనివల్ల ఓసారి నష్టం వస్తే కోలుకోలేని దెబ్బతినడం, ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయడం, టెనెంట్ ఫార్మర్స్ కూడా ఆదుకోవడానికి ఎంతవరకు చేయాలో చేస్తాం. వాళ్ళల్లో కూడా పరిమితులు పెట్టుకొని చేస్తే చాలా బాగుంటుందని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో అతి ముఖ్యమైన ప్రోగ్రాం దిశ, ఇండ్లు. మీరు కూడా మీ ఆవేదన చెప్పారు, నేను ఆ విషయాలన్నీ ఇక్కడ మాట్లాడలే. కానీ అప్పుడు జరిగినటువంటి అవినీతి, ల్యాండ్ ఎక్విజిషన్లో, అదే మరిగా హౌసింగ్లో చాలా అవినీతి జరిగిందని అనేక ఆరోపణలు ఉన్నాయి. కడాన శాండ్ పాలసీ కూడా ఏ విధంగా దుర్వినియోగం చేశారో మొత్తం మనందరం చూసాం. అవన్నింటిపైన కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇంకా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా ఇవ్వండి. అవన్నీ తీసుకొని తప్పకుండా చట్టపరంగా ఎవరు తప్పు చేసినా తప్పించుకోలేని విధంగా శిక్షిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు దిశ, ఈరోజు ప్రభుత్వ విధానం 29 లోపల అందరికీ ఇంటి జాగా ఇవ్వాలని. ఈరోజు మనం చూస్తే 2,20,000 మందికి ఇంటి జాగాలు లేవు. అవన్నీ ఎన్యూమరేట్ చేస్తున్నాం. వాళ్ళకందరికీ ఇంటి జాగాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, ఎక్కడన్నా కానీ ఇంటి జాగా దొరక్కపోతే అపార్ట్మెంట్స్ కూడా కట్టించి 1+2గానే మరి కట్టించి అందరికీ ఇల్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క డెసిషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు, లాస్ట్ ఇయర్ అయితే మీరు చూశారు, ఇప్పుడే రాయచోట్ల నేనే వెళ్ళి 3 లక్షల ఇండ్లకు ఆ రోజు ప్రారంభం చేశాం. ఈ సంవత్సరం ఉగాది మార్చి కంటే ముందు, ఉగాది కంటే 2 రోజుల ముందు 3 లక్షల ఇండ్లు గృహ ప్రవేశాలు చేస్తామని చెప్పి మీకు గమనిస్తున్నా. అదే సమయంలో జూన్ 2026 2,50,000కి చేస్తాం. అదే మరి సెప్టెంబర్లో ఇంకొక 2,10,000 చేస్తాం. ఈ ఒక్క సంవత్సరంలోనే 26 లోపల 10,60,000 ఇండ్లు పూర్తి చేసి గృహప్రవేశాలు చేస్తాం. ఇది కాకుండా అధ్యక్ష, ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, అడిషనల్గా దగ్గర 6 నుంచి 7 లక్షల ఇండ్లు కట్టాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మొన్నే ఆ పోర్టల్ కూడా ఓపెన్ చేశారు. ఎలిజిబుల్ పర్సన్స్ అందరినీ కోరుతున్నా, ఇప్పటి వరకు ఇళ్ళు రాని వాళ్ళందరూ అప్లై చేసుకోండి. వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసి మేము కూడా పర్సూ చేసి అందరికీ, ఇల్లు లేని వారందరికీ ఇళ్ళు కట్టించే బాధ్యత అటు కేంద్రం ఇటు రాష్ట్రం 2 ప్రభుత్వాలు తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇప్పుడే వారు చెప్పినట్టు ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీకి కానీ అదనంగా కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈ ప్రభుత్వ విధానం ఒకటే, పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించాలని, ఒక భద్రత, ఒక భరోసా ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. తప్పకుండా ఇది కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, రాజకీయ కక్షలంటే దిశ 2019 దగ్గర 2,70,000 ఇండ్లు కట్టుకున్నారు. దగ్గర 913 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ చేశారు కాబట్టి కక్ష కట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు. కేంద్రంలో కూడా రికార్డ్స్ పోనీయకుండా చేశారు. ఏదేమైనా నేను ఫైనాన్స్ చెప్పాను, మాకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధితులను ఆదుకోవాలి. వాళ్ళ తప్పు కాదు, ఆనాటి పాలకుల తప్పు. ఆ తప్పుని మనం ఏదో విధంగా కరెక్ట్ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. తొందరలోనే వాళ్ళందరికి కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తామని మరొకసారి హామీ ఇస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం ఒక పక్క రైతులను ఆదుకోవడం, ఇంకొక పక్కన పేదవాళ్ళందరికీ 2029 లోపల ఇల్లు కట్టించడమే కాకుండా ఇంటి జాగా లేని వారికి ఇంటి జాగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని